Hello dear viewers, I am Dr. Shravya, consultant fertility specialist at 49 Hospital, Secunderabad branch. సో ఇవాళ మనం ఒక వీడియో అంటే 2-part సిరీస్గా వీడియో తీద్దాం. ఒకటి ఏంటి అంటే ఐవీఎఫ్ ఫెయిల్యూర్, అంటే మీరు ఐవీఎఫ్ చేయించుకొని బట్ ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి, దాన్ని ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అంటారు. సో ఐవీఎఫ్ ఫెయిల్ అయిన వాళ్ళకి రీజన్ ఏంటి అనేది చాలామంది మనసులో ఉండే అనుమానం. సో ఐవీఎఫ్ ఫెయిల్యూర్కి గల రీజన్స్ ఏంటి అంటే మెయిన్గా 2 చెప్తాం. ఒకటి, మీకు పెట్టిన ఎంబ్రియోలో లోపం ఉండొచ్చు, లేదా పెట్టిన కండిషన్ అంటే మీ గర్భసంచి అంటే ఎవరి యూట్రస్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసామో గర్భసంచిలో ఇష్యూస్ ఉండొచ్చు. సో మనం ఈ వీడియోలో ఫస్ట్ భాగం అంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో వీ విల్ టాక్ అబౌట్ ఎంబ్రియో ప్రాబ్లమ్స్. అంటే గర్భసంచిలో మనం పెట్టే ఎంబ్రియో ప్రాబ్లం ఉంటే ఎందుకు అతుక్కోదు, అసలు ప్రాబ్లమ్స్ ఎలా డిటెక్ట్ చేయొచ్చు, దానికి ఏమైనా సొల్యూషన్ ఉందా అనే దాని గురించి తెలుసుకుందాం. సో ఈ వీడియో మనం ఐవీఎఫ్ ఫెయిల్యూర్కి ఎంబ్రియో వల్ల కలిగే కారణాలు ఏంటి అనేది తెలుసుకోవడానికి. సో ఎంబ్రియో అంటే మనం పెట్టే బేబీని ఎంబ్రియో అంటాం. ఆడవాళ్ళ నుంచి ఎగ్ తీసి వీర్యకణం కలిపి తయారయ్యేదే ఎంబ్రియో. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మనుషులు మెయిన్లీ హ్యూమన్స్లో ఎంబ్రియోస్ ఏవైతే తయారవుతాయో వాటిలో ప్రతి ఎంబ్రియోకి ప్రెగ్నెన్సీ ఇచ్చే శక్తి ఉండదు. అది చాలా వినటానికి మనకి చాలా కష్టంగా అనిపించవచ్చు, బట్ అదొక ఫ్యాక్ట్. ఏంటి అంటే మనకు ఒక లెట్స్ సే 10 ఎంబ్రియోస్ ఫామ్ అయినాయి అనుకో, వాటిలో ప్రెగ్నెన్సీ ఇచ్చే శక్తి మేబీ 4-5 ఎంబ్రియోస్కే ఉండొచ్చు. అది మనం నార్మల్గా ఉన్న కండిషన్లో కన్సిడర్ చేస్తే. ఎవరికైతే ఏజ్ ఎక్కువ అవుద్దో వాళ్ళకి ఎంబ్రియోస్కి ప్రెగ్నెన్సీ ఇచ్చే శక్తి ఇంకా తగ్గుతూ వెళ్తుంది. సో ఎంబ్రియోస్కి ప్రెగ్నెన్సీ ఇచ్చే శక్తి అనేది ప్రతి ఎంబ్రియోకి ఉండదు. సో మనం ఎలా డిటెక్ట్ చేస్తాం ప్రాబ్లమ్స్ విత్ ఎంబ్రియో తెలుసుకోవటానికి? ఒకటి, అబ్నార్మల్ ఎంబ్రియోస్ అంటే మనం తయారైన బేబీ చూడటానికి పర్ఫెక్ట్గా ఉండొచ్చు మైక్రోస్కోప్లో, బట్ పెట్టిన తర్వాత అతుక్కోకపోవచ్చు. దానికి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే అబ్నార్మల్ ఎంబ్రియో అంటే తయారైన బేబీలో జెనెటిక్ అంటే జీన్స్లో ప్రాబ్లం ఉండొచ్చు. సో ఈ జెనెటిక్ క్రోమోజోమ్ ప్రాబ్లం అనేది మనకి సింపుల్ క్రోమోజోమ్ నంబర్లో ప్రాబ్లం ఉండొచ్చు. ఎందుకంటే మనుషులందరికీ 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. 23 ఫాదర్ అంటే స్పర్మ్ నుంచి వస్తాయి, 23 ఎగ్ నుంచి వస్తాయి. సో ఈ ఎగ్ స్పర్మ్ కలిపి 46 క్రోమోజోమ్స్ తయారవుతాయి. బట్ మనకి క్రోమోజోమ్ నంబర్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా తయారైన బేబీలో అది ఇంప్లాంట్ కాకపోవచ్చు. దట్ ఈజ్ నెంబర్ 1. రెండవ ప్రాబ్లం ఏంటి అంటే క్రోమోజోమ్ నంబర్తోనే కాదు స్ట్రక్చర్లో, అంటే ఒక చిన్న మైనర్ సెగ్మెంట్ డిలీషన్ అయినా అడిషన్ అయినా మనకి ప్రెగ్నెన్సీ రావడానికి ప్రాబ్లం అవుద్ది. సో క్రోమోజోమ్ స్ట్రక్చర్లో ప్రాబ్లం ఉండొచ్చు. అండ్ ఇవే కాకుండా మైనర్ జీన్స్ అంటే మనకి కొన్ని వేల జీన్స్ ఉంటాయి బాడీలో. ఇన్ని వేల జీన్స్లో మనం ప్రాక్టికల్గా అన్ని టెస్ట్ చేయడానికి కూడా పాసిబుల్ ఉండదు. సో చాలామందికి వచ్చి మనం ఎంబ్రియో బాగుందని చెప్పారు, క్వాలిటీ బాగుందన్నారు, లైనింగ్ బాగుందన్నారు, బట్ ప్రెగ్నెన్సీ రాలేదని అడుగుతారు. సో చూడటానికి బాగున్న ఎంబ్రియో ఇంప్లాంట్ కాకపోవటానికి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే జెనెటిక్ ప్రాబ్లమ్స్. సో అది క్రోమోజోమ్ నంబర్లో ఉండొచ్చు, స్ట్రక్చర్లో ఉండొచ్చు, ఆర్ ఇండివిజువల్ జీన్స్లో ఉండొచ్చు. ఇది కాకుండా ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇది మన కంటికి కనపడిన ప్రాబ్లం. కంటికి కనిపించే ఎంబ్రియో ప్రాబ్లమ్స్. ఒకటి, ఎంబ్రియో అరెస్ట్ అవ్వటం. ఎంబ్రియోస్ అనేది నార్మల్గా మనం ఫస్ట్ డే అది సింగిల్ సెల్ నుంచి 2 సెల్, తర్వాత 4 సెల్, తర్వాత 8 సెల్ అంటే 2 సెల్స్ 4, 8, తర్వాత ఒక 16 సెల్ అండ్ 200 సెల్ బేబీ బ్లాస్టోసిస్ట్గా తయారవుద్ది. సో ఈ ఎంబ్రియో ఎదుగుదలలో ఏమాత్రం ఎదుగుదల లేకుండా ఆగిపోయినా అంటే వాటిని అరెస్టెడ్ ఎంబ్రియోస్ అంటాం. సో ఎంబ్రియో ఎదుగుదల బాగాలేకపోతే ఆ ఎంబ్రియోకి అంటే ఆ ఎంబ్రియో తయారైన ఎగ్ స్పర్మ్ నుంచి లోపాలు ఉన్నా కూడా ఎంబ్రియో గ్రోత్ అనేది సరిగ్గా ఉండదు. సో ఇలాంటి అరెస్టెడ్ ఎంబ్రియోస్ మనం ట్రాన్స్ఫర్ చేసుకున్నా మనకి సక్సెస్ ఉండదు. మూడో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్లో గ్రోయింగ్ ఎంబ్రియోస్ అంటాం. ఎంబ్రియోస్ అరెస్ట్ కాలేదు, ఎదుగుతున్నాయి, బట్ వాటి గ్రోత్ అనేది సరిగ్గా లేకుండా అంటే టైమ్లీ డివిజన్ ఉండాలి ఎంబ్రియోస్కి. అంటే 3 రోజులకి 8 సెల్స్ వరకు వస్తే అది కరెక్ట్ ఎంబ్రియో అన్నట్టు. బట్ 8 సెల్స్ వరకు రాకుండా అది 4 సెల్స్ 2 సెల్స్ ఉందనుకో అది చాలా స్లో గ్రోయింగ్ ఎంబ్రియో. సో ఎంబ్రియో ఎదుగుతుంది, బట్ చాలా స్లోగా ఎదుగుతున్నా కూడా ఈ ఎంబ్రియోకి ప్రెగ్నెన్సీ ఇచ్చే శక్తి తక్కువ ఉండొచ్చు. సో మనం కంటికి కనిపించే అబ్నార్మాలిటీస్లో ఒకటి ఎంబ్రియో గ్రోత్ ఎలా ఉందో చూస్తాం, టైమ్లీ డివిజన్ ఉందా లేదా అనేది చూస్తాం. సో దీన్ని బట్టే నార్మల్గా మీరు విని ఉంటారు 3వ రోజు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ వర్సెస్ 5వ రోజు అంటే డే 3 క్లీవేజ్ స్టేజ్ వర్సెస్ బ్లాస్టోసిస్ ట్రాన్స్ఫర్. సో చాలామంది బయట చెప్తూ ఉంటారు బ్లాస్టోసిస్ ట్రాన్స్ఫర్లో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందని.
సో బ్లాస్టోసిస్ట్లో సక్సెస్ రేట్ ఎక్కువ ఎందుకు ఉంటుంది అంటే మనం ఇది ఒక సెలెక్షన్ ప్రాసెస్. అంటే మన దగ్గర ఒక 10 ఎంబ్రియోస్ ఉన్నాయనుకో, ఈ 10 ఎంబ్రియోస్లో ఏ ఎంబ్రియో 5వ రోజు వరకు ఎదుగుతుందో చూసి పెడితే మనం డెఫినెట్లీ సెలెక్ట్ చేసినట్టు. ఈ 10లో ఈ ఎంబ్రియో దీనికి గ్రోత్ కెపాసిటీ బాగుంది అని. సో దానివల్ల మనకి సక్సెస్ రేట్స్ అనేది ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఎంబ్రియో అబ్నార్మాలిటీస్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు క్రోమోజోమ్ అబ్నార్మాలిటీసే కాకుండా కంటికి కనిపించేది, అంటే మనం జెనెటిక్ టెస్ట్ వరకు వెళ్ళకుండా తెలిసే అబ్నార్మాలిటీస్ ఒకటి ఎంబ్రియో గ్రోత్లో స్లో అవ్వటం లేదా అరెస్ట్ అవ్వటం. సో ఇవి మనం ఎంబ్రియో అబ్నార్మాలిటీస్. సో ఇవి తెలుసుకున్న తర్వాత మనం తెలియాల్సింది ఏంటి, వీటికి ఏమైనా ప్రివెంట్ చేయొచ్చా. ఈ ఎంబ్రియో అబ్నార్మాలిటీస్ అంటే క్రోమోజోమ్ ఆర్ జెనెటిక్ అబ్నార్మాలిటీస్ని ప్రివెంట్ చేయటం అంటే అవాయిడ్ చేయడానికి లాంటి పద్ధతులు టెక్నాలజీ అనేది లేదు. ఓన్లీ మనకున్న టెక్నాలజీ ఏంటంటే ఎంబ్రియోలో జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉందా అని టెస్ట్ చేసే టెక్నాలజీ ఉంది. దాన్ని ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటాం. సో ఈ టెస్టింగ్ చేసుకొని ఎవరికైతే రిపీటెడ్గా ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అవుతుందో డెఫినెట్లీ వాళ్ళకి పీజీటీ అడ్వైస్ చేస్తాం. అది చెక్ చేసుకొని మనం ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసి అంటే మంచి ఎంబ్రియోని పెట్టగలిగితే సక్సెస్ రేట్ అనేది ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ ఎంబ్రియో అబ్నార్మాలిటీస్ని మనం కరెక్ట్ చేయడానికి ఎగ్ కరెక్ట్ చేయాలా, స్పర్మ్ కరెక్ట్ చేయాలా అనేది మీ కన్సల్టెంట్ మీతో ఇండివిజువల్గా డిస్కస్ చేసి మీ కేస్ ఫైల్ బట్టి వాళ్ళు గైడ్ చేయగలుగుతారు. సో ఈ వీడియో ద్వారా ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అయిన ఒక ఇంపార్టెంట్ రీజన్ ఎంబ్రియో అనే దాని గురించి మీకు తెలిసిందనుకుంటున్నాను. థ్యాంక్ యూ.